రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి లడ్డు వేలంపాటకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు స్వామి లడ్డు వేలం ప్రారంభించారు. సాక్షాత్ ప్రత్యక్ష ధూపం దర్శయామి. ఒక మంగళారతి ఇచ్చేసేయండి. తర్వాత నుంచి కొబ్బరికాయలు ముద్ర పెట్టుకోండి. ఆయనకి మాత్రం మంగళారతి పెద్ద కలస. Side. Okay. సాక్షాత్ ప్రత్యక్ష ధూపం దర్శయామి. ఒక మంగళారతి ఇచ్చేసేయండి. తర్వాత నుంచి కొబ్బరికాయలు ముద్ర పెట్టుకోండి. ఆయనకి మాత్రం మంగళారతి. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి లడ్డు వేలంపాటకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు స్వామి లడ్డు వేలాన్ని ప్రారంభించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి అంటే ఖైరతాబాద్ గణేష్ తర్వాత అత్యంత ప్రాధాన్యత గల ఏదంటే ప్రసిద్ధిగాంచినటువంటి బాలాపూర్ గణేశుడికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే లడ్డు వేలంపాట ప్రారంభమైంది. అంటే ఏదైతే ఈ బాలాపూర్ గణేశుడికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ లడ్డు వేలంలో కూడా బడా పారిశ్రామికవేత్తలు అదేవిధంగా పోటీ పడుతుంటారు. ఈ లడ్డూను దక్కించుకోవడానికి లక్షల్లో అంటే ఈ వేలానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ అత్యధికంగా వేలం ఈ లడ్డు వేలానికి పోతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే బడా వ్యక్తులు మొత్తం ఇక్కడికి చేరుతున్నారు. లడ్డు వేలం పాట ప్రారంభమైంది. అయితే 9 గంటల వరకు ఈ వేలం పాట ముగిసిన అనంతరం 9 గంటలకి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ శోభాయాత్ర బాలాపూర్ నుండి ఏదైతే ట్యాంక్ బండ్ మీదకి రావడానికి 16 కిలోమీటర్లు ప్రయాణం ఈ బాలాపూర్ గణేశుడు ప్రయాణించారు. అయితే ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 7న ఈ వినాయక చవితి సందర్భంగా బాలాపూర్ లో ప్రతిష్ఠితమైన వినాయక గణనాథుడు ఈ రోజు వేలం పాట ముగిసిన అనంతరం 9 గంటలకి బయలుదేరి వస్తాడు. ఈ నేపథ్యంలో కూడా ఈ రూట్ లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ వినాయకుడి పరిసర ప్రాంతాల్లో 220 మందితో కూడా పోలీసులు భారీ భద్రత కూడా కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ క్రమంలో కూడా ఎన్టీఆర్ మార్క్ ద్వారా నిమజ్జనం కానున్నారు. అయితే
దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఈ రూట్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తుతో పాటు అంతా సర్వం రూట్ అంతా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి భారీ వాహనాలు కూడా టౌన్ లోకి రానియకుండా సిటీకి రానియకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా చాలా మరికొద్ది సేపట్లో ముగిసిన అనంతరం 9 గంటలకు శోభాయాత్ర బాలాపూర్ బయలుదేరుతూ గణేశుడు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ అంతా కోలాహలంగా కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ నుండి కూడా తెలంగాణతో పాటు హైదరాబాద్ లో ఉన్న పరిసర ప్రాంతాల భక్తులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలకి కూడా నడుచుకుంటూ మరీ వెళ్తున్నారు. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు నిమజ్జనానికి సంబంధించి కూడా ట్యాంక్ బండ్ కూడా కోలాహలంగా కనపడబోతుంది. పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడం అదేవిధంగా భారీ క్రేన్లు కూడా ఏదైతే ట్యాంక్ బండ్ మీద 36 క్రేన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో కూడా నిమజ్జనం జరగాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. అదే సమస్యాత్మక ప్రాంతాలపై కూడా పోలీసుల శాఖ ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా సూచించారు. ఈ ఏర్పాట్లో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా హైదరాబాద్ సిటీ పోలీసు ఉన్నతాధికారులు కూడా రేవంత్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మొత్తం గ్రేటర్ పరిధిలో కూడా 733 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి సీసీ అంటే నిఘాలో కూడా హైదరాబాద్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం రివ్యూలో కూడా ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా 9 గంటలకు బాలాపూర్ గణేశుడు శోభాయాత్ర బయలుదేరుతుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, అదే విధంగా చూసుకుంటే భారీగా గణనాథులు అయితే నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. అయితే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మన ఏదైతే ఈ ట్యాంక్ బండ్ తో పాటు మొత్తం ఇటు మండపాలు చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి గంటకొకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి కూడా సూచనలు ఇచ్చి అలర్ట్ చేస్తున్నారు. అండ్ బయట హాట్ స్పాట్లకు సంబంధించి కూడా రికార్డ్ మెయింటైన్ చేయాలని కూడా ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసుల అధికారులు అయితే భద్రతలు చెప్పొచ్చు. ఏదైతే మొత్తం హైదరాబాద్ లో మొత్తం 1,00,000 అంటే గణేష్లు ఉండగా ట్యాంక్ బండ్ లో 30 నుండి 40 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కూడా ఈ పర్యవేక్షణ చేపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ నివేదన కూడా పెంచిన పరిస్థితి పోలీసులు. మరొక వైపు హైదరాబాద్ ఎక్కడైతే నిమజ్జన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అదేవిధంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ రోజు మధ్యాహ్నమే అంటే వాస్తవంగా ప్రతి సంవత్సరం ఈ రోజు అంటే నిమజ్జనం రోజు బయలుదేరితే తెల్లారి ఉదయం నిమజ్జనం అవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈసారి ఎర్లీగా 6:30 గంటలకే శోభాయాత్ర ప్రారంభించి 1:30 లోపే ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేయాలని కూడా అంటే పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్రగా బయలుదేరిన పరిస్థితి. హైదరాబాద్ ప్రాంతాల్లో మొత్తం ఈ శోభాయాత్రలో మయమైందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు భక్తుల కోలాహలం అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. నిన్న జిల్లాల్లో తెలంగాణలో ఉన్న జిల్లాల్లో నిన్న మొత్తం నిమజ్జనం పూర్తయింది. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ప్రత్యేకించి ఈ రోజు నిమజ్జనం జరుగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.